హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. బిగ్ బాస్ విన్నర్కు పోలీసులు షాక్. బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బిగ్ బాస్ షో తర్వాత ర్యాలీలో పలువురు కంటెస్టెంట్ల కార్లపై దాడి ఘటన సంబంధించిన జూబ్లీ హిల్స్ పోలీసులు ప్రశాంత్ పై సుమోటుగా కేసు బుక్ చేశారు. 147, 148, 290, 353, 427, రెడ్ విత్ 149 సెక్షన్ కింద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన మోడీ. ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం సర్వే వేద్ మహామందిరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. యూపీలోని వారణాసిలో దీన్ని నిర్మించారు. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని బర్రెలక్క. తనకు వచ్చిన ఓట్లు కూడా జనసేన పార్టీకి రాలేదని పవన్ పై కొందరు చేస్తున్న విమర్శలపై బర్రెలక్క స్పందించారు. ఎవరి పార్టీ వారిది, ఎవరి రాజకీయం వారిది. పవన్ కళ్యాణ్ ను తక్కువ చేసి మాట్లాడడం నాకు చాలా బాధ అనిపించింది. ఆయన పవర్ ఆయనది, నాది నాదే. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. ఆయన చాలా మంచివారు. పవన్ కళ్యాణ్ చాలా గ్రేట్ పర్సన్. మంత్రి కోమటిరెడ్డిపై హెలికాప్టర్తో పూల వర్షం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి నల్గొండ నియోజకవర్గానికి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయనపై పూల వర్షం కురిపించారు. దావుద్ ఆరోగ్యం విషమం. అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం మృత్యుతో పోరాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్లోని కరాచీలో ఇబ్రహీంకు ఎవరో విషమిచ్చి చంపేందుకు ప్రయత్నించడంతో అతడి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే అతడు చికిత్స పొందుతున్న హాస్పిటల్ వివరాలు రహస్యంగా ఉన్నాయి. భారీ భద్రత మధ్య వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. రోహిత్ శర్మ ఎఫెక్ట్, ఆ బ్రాండ్లు బాయ్కాట్. ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడాన్ని హిట్ మ్యాన్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ముంబై తీరును సోషల్ మీడియాలో వేదికగా తప్పుపడుతున్నారు. ముంబైకి స్పాన్సర్లుగా ఉన్న కంపెనీలను బాయ్కాట్ చేస్తామంటున్నారు.